హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన గిరిజా కళ్యాణం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 14 వినేద్దామండి. ఆ రాత్రి పొద్దుపోయే వరకు మేనేజర్, ఫ్యాక్టరీ నుంచి వచ్చిన మరికొంతమంది వ్యక్తులు రాజగోపాలరావు గారితో మాట్లాడుతూ కూర్చుండిపోయారు. అందరూ వెళ్ళిన తర్వాత గిరిజ గదిలోకి వెళ్ళింది. ఆయన చాలా అలసటగా ఉన్నారు. సాయన్న తెచ్చిన హార్లిక్స్ వద్దని తిరస్కరించారు. గిరిజ కొద్దిసేపు ఆయన దగ్గర కూర్చుంది. ఆ కొద్దిసేపు ఆయన గిరిజకి కంపెనీ వ్యవహారాల గొడవే చెప్పారు. గిరిజకి రోజు ఎవరు అని తన మనసులో మాట అడిగే అవకాశం దొరకలేదు. ఆయన డసిపోయినట్లుగా పడుకున్నారు. గిరిజ, ఈ ఇల్లు ఈ రోజు ఇంత నిశ్చింతగా ఉందేమిటి అన్నారు. 10 గంటలు అవుతుంది బాబుగారు, వంట మనిషి వెళ్ళిపోయాడు. సాయన్న ఏ మూల ఉన్నాడో అంది గిరిజ. ఆ ఇల్లు రోజులాగానే ఉంది. ఆయనకి ఎందుకలా అనిపించిందో తెలీదు. చందు ఎక్కడా అని అడిగారు. ఇంకా ఇంటికి రాలేదు. ఆయన నిట్టూర్చారు. చందుకైనా 4 పిల్లలు పుడితే ఈ ఇల్లు శబ్దంతో కలకలలాడుతుందేమో. గిరిజ, ఈ రోజుల్లో అందరూ 1, 2 కంటే పిల్లలు వద్దు అనుకుంటారు. మీరిద్దరూ మాత్రం అలా అనుకోకండి. పోషించలేని వాళ్ళకి పిల్లలుంటే వారం, పోషించగలిగిన వాళ్ళకేమి ఇబ్బంది? 4 పిల్లలు ఉన్న సంసారం పండు కాయలతో వంగిన మామిడి చెట్టులా చూడముచ్చటగా ఉంటుంది. ఆయనకు నిద్ర ముంచుకొస్తుంది. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియనట్టుగా ఉంది. గిరిజ, ఇక వెళ్ళి పడుకో, నాకు నిద్రొస్తుంది అన్నారు. గిరిజ బయటికి వచ్చింది. ఆయన అన్నమాట నిజమే. ఆ ఇల్లు ఈరోజు ఎంతో నిశ్శబ్దంగా ఉంది. అది భయోత్పాతం కలిగించేటట్టుగా ఉంది, కాని విశ్రాంతి గొలిపేటట్టుగా లేదు. గిరిజ తన గదిలోకి వచ్చి లైట్ వేసింది. ఒక క్షణం అలాగే నిలబడి సాయంత్రం గదిలో తన మీద ఒరిగిన గొడవని చాటి చెబుతున్నట్టుగా పక్క నలిగిపోయి ముడతలు పడి ఉంది. గిరిజ వెళ్లి పక్కను సరిచేసింది. చందు ఇంటికి రాలేదు. రోజీ ఎవరు? రోజీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చందు పెదవుల నుండి అమృతం కురిపించినట్లుగా అంటున్న మాటలకి అర్హురాలైన అదృష్టవంతరాలు ఎవరు? అసలు ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు చందు? గిరిజ లైటు తీసి వచ్చి మంచం మీద పడుకుంది. కిటికీలోంచి వచ్చిన వెన్నెల మంచం మీద పడుతుంది. గిరిజ పక్కకు తిరిగింది. చందు తలనూనె సువాసనలు ఆ దిండుకు ఇంకా పట్టి ఉన్నాయి. గిరిజ ముఖం తిప్పితే అతని ముఖం తాకినట్టే అనిపిస్తుంది. గిరిజ వెళ్ళకిలా తిరిగింది. ఇన్నాళ్ళు తన చందుకి ప్రేమించడం అంటే ఏమిటో తెలియదని అనుకుంది. ఆడపిల్ల విలువే అర్థం కాదు అనుకుంది. ఈ పూట గిరిజ ఊహలన్నీ తారుమారయ్యాయి. అయితే తను భావిస్తున్నట్టు చందు హృదయం శూన్యమైన మందిరం కాదన్నమాట. ఆ మందిరం కవాటాలు మూసి ఉన్నాయి. గిరిజకి కలత నిద్ర పట్టింది. ఆ నిద్రలో చందు ముఖం మీదికి వంగినట్టుగా, గిరిజ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. గిరిజ ఏడుస్తుంది. అతను లాలిస్తున్నాడు. గిరిజకి హఠాత్తుగా మెలకు వచ్చింది. చెంపలు కన్నీటి తడికి చెమ్మగిల్లాయి. కొద్దిసేపైన తరువాత గిరిజకి మళ్లీ గాఢమైన నిద్ర పట్టేసింది. తెల్లగా తెల్లవారిన తర్వాత సాయన్న తలుపులు బాదుతుంటే మెలకు వచ్చింది. అమ్మాయి గారు, అమ్మాయి గారు, లేవండి, చప్పున రండి. గిరిజ లేచి కూర్చుంది. వెళ్లి తలుపులు తీసింది. ఎదురుగా సాయన్న నిలబడి ఉన్నాడు. అతని కళ్ళ వెంట నీళ్లు దారులు కడుతున్నాయి. అమ్మాయి గారు, అయ్యగారు, డాక్టర్ గారికి చప్పున ఫోన్ చేయండి. గిరిజ పరిగెత్తుకు వచ్చింది కిందికి. ఆయన నిద్రపోతున్నట్టే ఉన్నారు. కళ్ళజోడు పక్కన స్టూల్ మీద ఉంది. తల కాస్త వాల్చి ఉంది. కుడిచెవి మాత్రం చాచుకున్నట్లుగా మంచం దాటి ఉంది. గిరిజ పిలిచింది, పలకలేదు. గబగబా పరిగెత్తి డాక్టర్కి ఫోన్ చేసింది. ఇంకెవరు వచ్చినా ప్రయోజనం లేదు. సాయన్న ఆయన్ని చూస్తూ ఏడుస్తూ అన్నాడు. 15 గంటలో డాక్టర్ గారు వచ్చారు. రాత్రి నిద్రలో పోయాడు అన్నారు. చందు ఎక్కడా అని అడిగారు. రాత్రి ఇంటికి రాలేదు అంది గిరిజ. డాక్టర్ గారే శేషారత్నానికి ఫోన్ చేశారు. ఆయన భార్య, కొడుకు, కోడలు వచ్చారు. మరో గంటలో ఆ ఇంటి ఆవరణ అంతా కార్లతో నిండిపోయింది. హాల్ అంతా బయట మెట్ల మీద జనం గుంపులుగా నిలబడ్డారు. సాయన్న, శేషారత్నం చందు కోసం గాలించారు. మధ్యాహ్నం అవుతుండగా చందుని పట్టుకోగలిగారు. చందు నమ్మలేకపోయాడు. వెంటనే ఇంటికి వచ్చాడు. కంపెనీ నుంచి వర్కర్స్ వచ్చారు. అంతా ఎవరెవరో. గిరిజకి ఒక్కళ్ళూ తెలియదు.
మేనేజర్ జరగవలసిన ఏర్పాట్లు చకచకా చేస్తున్నాడు. చందు సోఫాలో కూర్చుని ఉన్నాడు. అందరూ అతనికి సానుభూతిగా తలో మాట చెబుతున్నారు. అతను స్తబ్దుడైనట్టు ఉన్నాడు. ఈ మనుషులంతా బొమ్మల్లా కదులుతున్నారు. వాళ్ళు మాట్లాడేవేమీ అతనికి వినబడడం లేదు. జరగవలసిన కార్యక్రమం జరిగిపోతుంది. శేషారత్నం వెంట ఉండి చందు చేత చేయిస్తున్నాడు. గిరిజ పైకి డాబా మీదకి వచ్చి కూర్చుంది. గంటలైనాయి. అక్కడికి ఎవరూ రాలేదు. అసలు ఎవరికి గిరిజ అనే ఒక వ్యక్తి ఇంట్లో ఉందని గుర్తులేనట్లుగా మర్చిపోయారు. సాయంత్రం అయింది. గిరిజ ఇంకా అలాగే ఉంది. గిరిజ, ఎవరో పిలిచారు. గిరిజ తల తిప్పి చూసింది. మధుమూర్తి అక్కడ నిలబడి ఉన్నాడు. నాకు అరగంట క్రితమే తెలిసింది. లక్ష్మి మధ్యాహ్నం ప్రసవించింది. అందువల్ల అమ్మ రాలేకపోయింది. గిరిజ అతన్నే చూస్తుంది. వాళ్ళందరూ కింద ఉంటే నువ్వొక్కదానివి ఇక్కడ కూర్చున్నావేమిటి? ఇది బాగుంటుందా అన్నాడు అతను. గిరిజ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కొంగులో మొహం దాచుకుని ఏడవసాగింది. దినవారాలు పూర్తయ్యాయి. శేషారత్నం ఆధ్వర్యం వహించి చందు చేత ఆ కార్యక్రమం ఎవ్వరూ ఎన్నడూ కనీవిని ఎరుగనంత ఘనంగా జరిపించాడు. ఈ 12 రోజులు గిరిజ ఎంతో శక్తి కూడదీసుకుని బలవంతంగా తిరుగుతున్న దానిలా ఆ ఇంట్లో గడిపింది. చందు, గిరిజ ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. 13వ రోజు శేషారత్నం చందుకు చెప్పాడు. చందు, సాయంత్రం నువ్వు ఒకసారి నా ఆఫీస్కి రా. నీతో మాట్లాడాలి, పనుంది. సాయంత్రం చందు వెళ్లేసరికి శేషారత్నం ఖాళీగానే ఉన్నాడు. చందుని చూడగానే రా, నువ్వు వస్తావో లేదో అనుకుంటున్నాను అంటూ ఆఫీస్ రూంలోకి తీసుకువెళ్లాడు. కూర్చో అన్నాడు ఆయన. చందు ఆయన టేబుల్కి ఎదురుగా కూర్చున్నాడు. శేషారత్నం వెళ్లి ఆ గదిలోనే మూలగా ఉన్న ఇనప్పెట్టె తెరిచి అందులో నుంచి సీలు వేసిన పొడగాటి బ్రౌన్ పేపర్ కవర్ తెచ్చాడు. చందు, ఇది తాతయ్య రాసిన వీరునామా. నేను చదివి వినిపిస్తాను అన్నాడు. పేపర్ నైఫ్తో ఆ కవర్ తెరిచి అందులో నుంచి కాగితాలు తీసి చందుకి చదివి వినిపించసాగాడు. అవన్నీ ఆస్తి వివరాలు. చందు కుర్చీలో వెనక్కి వాలి వింటున్నాడు. చివరిలో ఆయన రాసిన వీరునామాలో స్పష్టంగా ఇలా ఉంది: నా స్వార్జితం అయినటువంటి పైన ఉదహరించిన ఆస్తి యావత్తు చందు గిరిజల సంతానానికి చెందుతుంది. చందుకి గాని గిరిజకి గాని ఆస్తి అనుభవించడమే మినహా వాటి విక్రయాది అధికారాలు ఏమీ లేవు. చందు గిరిజతో సరిగ్గా కాపురం చేయలేకపోయినట్టయితే అతనికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఆపు చేసే సర్వాధికారాలు గిరిజకి ఉన్నాయి. గిరిజ, చందు అన్యోన్యంగా కాపురం చేసి నా ఇంటి పేరు ప్రతిష్టలో నిలవదీయాల్సిందిగా నేను అర్థిస్తున్నాను. వాట్ నాన్ సెన్స్! ఇది తాతయ్య రాసిన విల్లేనా? చందు కోపంగా కుర్చీలో నుంచి లేచాడు. తాతయ్య ఈ మధ్యనే రాయించి రిజిస్టర్ చేసిన విల్లు ఇది. దీనికి నువ్వు ఏ కోర్టుకు వెళ్ళినా ఎదురుండదు అన్నాడు శేషారత్నం గంభీరంగా. అంకుల్, తాతయ్య నన్ను ఎందుకు ఇలా అన్యాయం చేశాడు? ఇందులో అన్యాయం ఏముంది? నీ జరుగుబాటికి లోటేం లేదు. నీ స్నేహితుల బారి నుండి నిన్ను రక్షించడానికి తాతయ్య ఈ పని చేశారు. మై గాడ్! నన్ను గిరిజ కొంగికి ముడివేసి నా కాళ్ళు చేతులు కట్టిపడేసి వెళ్ళాడు. చందు, కూర్చో, ఆవేశపడకు. ఆయన నీ మంచి బాగా ఆలోచించి ఇలా చేశారు. మంచా? ఇక నుంచి 4 రూపాయలు కావాలంటే ఆవిడ గారిని దేవరించాలి. దానికోసం ఆవిడ కనుసన్నల్లో మసలాలి కాబోలు. ఇదేనా నాకు తాతయ్య చేసిన మంచి? అయినా తన రక్త సంబంధం ఉన్న నా మీద లేని అభిమానం పరాయి పిల్ల అయిన అమ్మాయి మీద ఎలా వచ్చింది అంటాను. ఇది అమ్మాయి చేసిన మోసం కాదు కదా? చందు, అసలు ఈ విల్లు గురించి గిరిజకి తెలియదు. తాతయ్య ఇలా చేశారంటే ఆయనకి గిరిజ పట్ల ఉన్న గౌరవం, విశ్వాసం అలాంటివి అనుకో. ఆ డబ్బు కోసమే ఆవిడ అలా నటించి ఉంటుంది. అన్యాయంగా మాట్లాడకు. ఇదిగో తాతయ్య నీకు స్వయంగా రాసిన ఉత్తరం. ఆయన ఇంకో సీలు వేసిన కవరు ఇచ్చారు. చందు దానిని చించి గబగబా చదువుతున్నాడు. అందులో ఇలా ఉంది: చందు, విల్లు ఇలా రాశానని నా మీద కోపంగా ఉందా? నేను ఎంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. చందు, నువ్వు గిరిజ అన్యోన్యంగా ఉండాలని ఆకాంక్ష. మీ ఇద్దరి దాంపత్యపు పంటలో 4 పిల్లలు నట్టింట్లో తిరుగుతుంటే అది నాకు మనశ్శాంతి. చందు, నా ఈ కోరికని నువ్వు తప్పక తీరుస్తావని నమ్ముతాను. నా జీవితం ఎప్పుడు రైలెక్కుతుందో నాకే తెలియకుండా ఉంది. బొత్తిగా ఒంట్లో బాగుండడం లేదు. మృత్యువు ఏ మంచం కింద పుంచి ఉందో, నన్ను ఎప్పుడు కౌగులించి వేస్తుందో అని భయంగా ఉంది. నాకు నీ గురించి తప్ప ఇంకేం దిగులు లేదు. చందు, నేను గిరిజని నీ భార్యగా చేయడంలో సరైన ఎన్నికనే చేశాను అనిపిస్తుంది. నేను వెళ్లిపోయిన తరువాత నువ్వు గిరిజ అరమరికలు లేకుండా ఆస్తి విషయాలు చూసుకోవాలి.
వంశగౌరవం అంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసుగా. గిరిజకు నేను ఆస్తి విషయాలు చూడడంలో బాగానే తర్ఫీదు ఇచ్చాను. తను నీకు సాయం చేస్తుంది. నువ్వు చక్కగా ఇవన్నీ చూసుకుని నా పేరు నిలబెట్టు. చందు, ఆఫ్టర్ ఆల్ జనన మరణాలంటే ఏమిట్రా? చిరిగి మాసిన చొక్కాలాంటి జీవితాన్ని వదిలి ఇంకో కొత్త చొక్కా తొడుక్కోవడమేగా. దీనికి దానికి మధ్య ఉన్న వ్యవధి 9 మాసాలు అనుకుంటాను. నేను నీకు బిడ్డగా పుట్టాలని ఉంది. నీ మెడ మీద పడి ఊగుతూ నీ చేతులతో పట్టి ఎగరేస్తుంటే కిలికిలా నవ్వుతూ పెరగాలని ఉంది. అప్పుడు నాకు నువ్వు నా గురించి మా తాతయ్య ఇలా ఉండేవాడు అని చెబుతావేమో. ఈ ఊహ ఎంత బాగుంది కదూ. మళ్లీ తప్పకుండా జన్మిస్తాను అనే నమ్మకం మృత్యుభీతి నుండి తప్పిస్తుంది. చందు, గిరిజ చాలా మంచి పిల్ల, అభిమానవంతురాలు. గిరిజ మనసు నొప్పించకు. ఇది నా ఆఖరి కోరిక. బాగా గుర్తు పెట్టుకుంటావని తలుస్తాను. సకల ఆశీస్సులతో తాతయ్య. చందు కళ్ళ వెంట నీళ్లు జారుతుండగా పై పెదవి కింద పంటితో నొక్కిపట్టి ఆ ఉత్తరం మడత పెట్టి కవర్లో పెట్టేశాడు. చందు, తాతయ్య కోరిక ఒక్కటేరా, నువ్వు భార్యాపిల్లలతో సుఖంగా హాయిగా ఉండాలని. అంకుల్, తాతయ్య కోరిక నెరవేర్చాలనే ఉంది. కానీ ఏమిట్రా? రోజీకి ఆ వాగ్దానం చేయకపోతే తప్పకుండా అలాగే చేసేవాడిని. ఆ పేరు వినగానే శేషారత్న ముఖం గంభీరంగా అయింది. చందు, నువ్వు ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా విషయం మర్చిపోలేదా? మర్చిపోవటమా? అతను ఒకసారి 2 చేతులు చూసుకున్నాడు. ఎలా మర్చిపోగలను? ఈ చేతులు చూసినప్పుడల్లా అది గుర్తుకు వస్తూనే ఉంటుంది. చందు, నువ్వు చాలా పొరబడుతున్నావు. నేను నీకు 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు చెప్పాను. నువ్వు రోజీని చంపలేదు. రోజీ మరణం కేవలం దైవికం. అందులో నీ బాధ్యత ఏమీ లేదు. నో అంకుల్, నో. అలా అనుకుంటే నన్ను నేను మోసం చేసుకోవడమే అవుతుంది. ఆ రోజు చిత్తుగా తాగాను. రోజీ అంటూనే ఉంది, ఈ రోజు నువ్వు నా ప్రాణం తీసేట్టు ఉన్నావని. అలాగే జరిగింది. అతని చేతులు గుప్పెళ్లుగా మారి మళ్లీ తెరుచుకున్నాయి. తాతయ్యని నేను మోసం చేశానని గుర్తుకు వస్తే ఆయన చూపే ప్రేమకు నాకు అర్హత లేదనిపిస్తుంది. చందు కళ్లల్లో నీళ్లు ఉబికినాయి. వేళ్లతో కళ్ల మీద గట్టిగా నొక్కి తుడుచుకున్నాడు. ఐ హేట్ మై సెల్ఫ్. శేషారత్నం లేచి వచ్చాడు. చందు భుజం మీద చెయ్యి వేసి తట్టాడు. చందు, నువ్వు రోజీ సంగతి మర్చిపోనంత కాలం నీకు సుఖం ఉండదు. సుఖం నాకు అవసరం లేదు అంకుల్. నిన్ను నువ్విలా ద్వేషించుకోవడంలో అర్థం లేదు. తాతయ్య మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా ఆయన ఆత్మశాంతిగా ఉండాలంటే తాతయ్య కోరినట్టుగా నువ్వు గిరిజతో కాపురం చేయాలి. చందు చివుక్కన వెనక్కు తిరిగాడు. అతని కళ్ళు ఎర్రటి నీటి ఊటల్లా ఉన్నాయి. ఎలా సాధ్యం? రోజీని ప్రేమించిన నేను, రోజీని ముత్తిముఖంలో నీకు తప్ప ఇంకెవరికీ నా మనసులో స్థానం లేదని వాగ్దానం చేసిన నేను? చందు, రోజీని ప్రేమించావు, గిరిజని పెళ్లి చేసుకున్నావు. దానికి దీనికి ఏం సంబంధం? అది మీ కాపురానికి అడ్డెందుకు రావాలి? చందు చిత్రంగా చూశాడు. గిరిజను ప్రేమించకుండా భార్యగా దగ్గరికి తీసుకోవడం ఎలా? అదుగో, నువ్వు మళ్లీ ప్రేమను పెళ్లిని కలిపేస్తున్నావు. చందు, ప్రేమ వేరు, పెళ్లి వేరు. నన్ను చూడు, నా పెళ్లి అయ్యి 35 సంవత్సరాలవుతుంది. నా భార్యని నేనేం ప్రేమించలేదు. పెళ్లి చేసుకున్నాను, కాపురం చేస్తున్నాను, పిల్లలు పుట్టారు, అంతే. అది ఎలా? అయితే మీరు చేసుకున్నది పెళ్లే కాదు. మనసులో ప్రేమ లేకుండా భార్యతో ఎలా కాపురం చేస్తారు? ఒకవేళ ఎవరైనా అలా చేసినట్టయితే వాళ్ళు మనుషులు కాదన్న మాటే. పశువుకి మనుషులకి తేడా ఉండాలి కదా అంకుల్. శేషారత్నం చెళ్లను కొరడా దెబ్బ తగిలినట్టుగా వెనక్కు తగ్గాడు. సమాధానం చెప్పలేనట్టు చూశాడు. యువతలికి వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఫైల్స్ సరిచేసుకోసాగాడు. గిరిజకి విల్లు గురించి తెలుసా? చందు దగ్గరగా వస్తూ అడిగాడు. తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇంక వెళతాను. ఏం నిర్ణయించుకున్నావు? ఏ విషయంలో? గిరిజ సంగతే. చందు, తాతయ్య నిన్ను ఎంతో ప్రేమించారు. కనీసం ఆయన కోసమైనా, ఇంటి పరువు ప్రతిష్టల కోసమైనా నువ్వు గిరిజతో సుఖంగా ఉండాలి. ప్రేమలేని పెళ్లి పశువత్వం అనుకుంటే గిరిజని ప్రేమించడం నేర్చుకో. ప్రయత్నిస్తాను అంకుల్. తాతయ్య కోసం, ఇంటి పరువు ప్రతిష్టల కోసం నేను తప్పకుండా ప్రయత్నిస్తాను అస్పష్టంగా అన్నాడతను. చందు వెళ్ళిపోయాడు. శేషారత్నం ఆలోచనలో పడిపోయాడు. మనసులో ప్రేమ లేకుండా భార్యతో కాపురం చేసేవాళ్ళు మనుషులు కాదన్న మాటే. పశువులకి మనుషులకి తేడా ఉండాలి కదా. శేషారత్నానికి తన భార్యతో కాపురం చేసిన సంవత్సరాలు గుర్తుకు వచ్చాయి. పెళ్లి అయినప్పటి నుంచి పోట్లాటలే. ఒకరి పట్ల ఒకరికి చిరాకే. తన అభిప్రాయాలేమిటో ఆవిడికి అర్థం కావు. ఆవిడ స్వభావం అతనికి నచ్చదు. అయినా 35 సంవత్సరాలు కలిసి గడిపారు.
సంసార వృక్షం పెంచి పెద్ద చేశారు. ఆ పెళ్లి గురించి తన స్వసుఖం కంటే ఇంటి గౌరవం కోసమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ ఇప్పటి తరం వేరు. వాళ్ళకి మొదట స్వసుఖం గురించి ఆలోచన ఉంటుంది. దానికే ప్రాధాన్యత ఇస్తారు. తర్వాతనే మిగతావన్నీ. చందు ఇంటికి వచ్చాడు. అతని జేబులో తాతయ్య రాసిన ఉత్తరం ఉంది. అది అప్పటికి 10 సార్లైనా చదివి ఉంటాడు. తాతయ్య డబ్బు మీద అధికారం గిరిజకి ఇచ్చాడనే బాధ అతనికి రవ్వంత కూడా లేదు. డబ్బుని ఏనాడు అతను లక్ష్య పెట్టాడు. ఈ ఆస్తి లేకపోతే ఎక్కడైనా ఉద్యోగం చేసుకుని బతకొచ్చు. కాని వెళ్లిపోవడానికి కూడా వీలు లేకుండా చేశాడాయన. తను గిరిజని వదిలేస్తే లోకం నవ్వుతుంది. ఇంటి పరువు రచ్చకెక్కుతుంది. నలుగురిలోనూ వంశం నవ్వుల పాలవుతుంది. వంశప్రతిష్ఠ అంటే తాతయ్యకి ఎంత ప్రాణమో అతను ఎరగనిది కాదు. ఆ వంశప్రతిష్ఠ కోసమే తాతయ్య గుండెలు పగిలిపోకుండా ఉండేందుకు రోజీ మరణించగానే తను సరాసరి పోలీసులకు చెప్పి పట్టుబడతానంటే శేషారత్నం వెనక్కి లాగాడు. ఆ రోజు రాత్రి 11 గంటల వేళ శేషారత్నం ఆవేశంలో తన మీద విరుచుకుపడుతున్నా అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఏమిటి, పోలీసుల దగ్గరకు వెళ్లి ఆ అమ్మాయిని నేనే చంపాలని చెప్పేస్తావా? చందు, నీ వంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా? తాతయ్య సంగతి ఆలోచించావా? ఈ వార్త విని ఆయన బ్రతికి ఉండగలడని అనుకుంటున్నావా? ఇంతకంటే వెళ్లి ఆయన కంఠం పిసికి చంపు. చందు టేబుల్ మీద తలదించుకుని కూర్చున్నాడు. అంకుల్, నేనేం చెయ్యను నిస్సహాయంగా అన్నాడు. నోరు మూసుకుని కూర్చో, మాట్లాడుకో, అంతా నేను చూసుకుంటాను. ఇంతలో ఫోన్ గడగడా మోగింది. ఆయన తీశారు. హలో. అవతల గొంతు వినగానే ఆయన ముఖం ప్రసన్నమైంది. ఏమిట్రా రాజా? చందు నా దగ్గరికే వచ్చాడు. ఎక్కడికి వెళ్ళలేదు. నీ దగ్గర నుంచి సరాసరి నా దగ్గరికే వచ్చాడు. ఈ రాత్రికి ఇక్కడే ఉండని నేను సర్ది చెబుతానుగా. వాడి గురించి నువ్వేం కంగారు పడకు. ఫోన్ పెట్టేసి ఆయన చందు వైపు తిరిగారు. చూసావా, నువ్వు పోట్లాడి వెళ్ళిపోయావని, ఏమైపోతావోనని ఆయన ఎంత కంగారు పడుతున్నాడో. ఆయన మనసు నొప్పిస్తావా? చందు మౌనంగా ఉండిపోయాడు. అంకుల్, రోజీ డెడ్ బాడీ? అదంతా నాకు వదిలేయమని చెప్పానుగా, నేను చూసుకుంటాను. ఆయన హాస్పిటల్కి ఫోన్ చేయడానికి వెళ్ళాడు. ఆ రోజు రోజీ మరణ వృత్తాంతం గురించి రహస్యం అంకుల్ మధ్య, తన మధ్య సమాధి అయిపోయింది. శేషారత్నం చాకచక్యం వల్ల రోజీ మరణం గురించి ఎవరికీ అనుమానం రాలేదు. పోలీస్ కంప్లైంట్ ఉపసంహరించుకోబడింది. కేసుకు సంబంధించిన కాగితాలు శిథిలమైపోయాయి. ఆ భయంకర సత్యం రాజగోపాలరావు గారికి తెలీదు. శేషారత్నం లోకాన్ని మరిపించగలిగాడు. కాని చందు ఒక్కరోజు కూడా మరవలేదు. అతను ఆ రోజు నుంచి ఒంటరిగా ఉండాలంటే భయపడేవాడు. ఫలితంగా స్నేహితుల బృందం పెరిగింది. తిరుగుళ్ళు ఇంకా ఎక్కువయ్యాయి. అతను రోజుకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇంకో ఆడపిల్ల ఎవ్వరినీ తన జీవితంలోనికి రానియలేదు. చందుకి వద్దన్నా అదంతా గుర్తుకు వస్తుంది. గది ముందున్న వరండాలో నిలబడి సూర్యాస్తమం చూస్తున్నాడు. కొద్దిమంది జీవితాలు ఎంత చిత్రం. వ్యక్తులు పరిచయం అవుతారు. వారితో సాన్నిహిత్యం చాలా కొద్ది వ్యవధిగానే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. కాని జ్ఞాపకాలు మాత్రం వదలవు. గుదిబండలా వీళ్లు భారంగా మోస్తూ ఉండాల్సింది. చందు జీవితం కూడా అలాంటిది. నవ్వుతూ తుళ్ళుతూ తిరిగి అతని జీవితంలో ఇలాంటి మచ్చ ఉందని ఎవరికీ తెలియదు. ఇప్పుడేం చేయాలి? తన కర్తవ్యం ఏమిటి? తాతయ్య మాట మీద గౌరవంతో గిరిజని స్వీకరించడమా, లేక రోజీకి ఇచ్చిన మాట కోసం తిరస్కరించడమా? శూన్యంలోకి చూస్తున్న చందు తిరిగి చూశాడు. ఎదురుగా మేనేజర్ నిలబడి ఉన్నాడు. అతని చేతి నిండా ఖాతా పుస్తకాల బొత్తి ఉంది. మీరు ఒకసారి జమా ఖర్చులు అకౌంట్స్ చూస్తే నెలాఖరు కదా, లెక్కలు క్లోజ్ చేస్తాను అన్నాడు. ఇన్నాళ్ళు ఎవరు చూస్తున్నారు అని అడిగాడు చందు. గిరిజగారు చూస్తున్నారు. మరి ఇప్పుడు నాకెందుకు చూపిస్తున్నారు? అదేమిటి, ఇప్పుడు మీరు యజమానులు. యజమానులు ఎవరైనా ఈ ఇంట్లో ఎప్పుడు జరిగే పద్ధతుల్లో ఏ చిన్నదానికి మార్పు ఉండదు. వెళ్ళండి, వెళ్ళి గిరిజకు చూపించండి. సరే, అతను వెళ్ళబోయాడు. ఆగండి అన్నాడు. మేనేజర్ ఆగాడు. ఆ పుస్తకాలు అక్కడ పెట్టండి, అవి గిరిజకి నేను ఇస్తాను. సర్లే, మేనేజర్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. చందు వెనక నుంచి పిలిచాడు. సాయన్నతో గిరిజన్ ఇక్కడికి రమ్మనమని చెప్పండి అన్నాడు. మేనేజర్ ఒకసారి చందు వంక దీర్ఘమైన చూపు విసిరి వెళ్ళిపోయాడు. ఆ చూపుకి అర్థమేమిటో చందుకి బాగా తెలుసు. ఇంట్లో నౌకర్లు ఉంటే యజమానులు సర్వ విషయాల్ని వాళ్ళకి బాగానే తెలుస్తాయి. గిరిజ చందుల మధ్య అన్యోన్యత లేదని ఆ ఇంటి నౌకర్లందరికీ తెలుసు. ఆ 10 రోజులు భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకోని సంగతి తీరుబడి దొరికినప్పుడల్లా చిలువల పలవలుగా నౌకర్లు చెప్పుకుంటూనే ఉన్నారు.
10 నిమిషాల తరువాత సాయన్న వచ్చాడు. అతను వస్తూనే ఇంటి తాళం చెవులు గుత్తి ఒక ఉత్తరం చందుకి ఇస్తూ, అమ్మాయి గారు ఎక్కడికో వెళ్లారు, ఇది మీకు ఇవ్వమని చెప్పారు అన్నాడు. తాళం చెవుల గుత్తి చూడగానే చందు గనుబొమ్మలు ముడిపడినాయి. ఉత్తరం చించి చూశాడు. అందులో ఒక అరటాపు పేజీ తెల్ల కాగితం ఉంది. దాని కింద భాగంలో ఇదంతా నా ఇష్ట ప్రకారం రాయడమైనది గిరిజ అని ఉంది. దానికి జత చేసి ఉన్న మరో చిన్న కాగితం కూడా ఉంది. అందులో ఇలా ఉంది: మిమ్మల్ని ఏమని సంబోధించాలో నాకు తెలియడం లేదు. తాతయ్య మరణంతో ఈ ఇంటికి నాకు ఉన్న అనుబంధం తెగిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పటిదాకా మీరు ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం డబ్బుతో కాదని, మంచితనం మానవత్వంతో నమ్మగలిగితే నేను ఎంతో సంతోషిస్తాను. దీనితో సంతకం చేసిన తెల్ల కాగితం జతపరుస్తున్నాను. దాని మీద విడాకుల కోసం మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో రాసుకోండి, గిరిజ. అది చదవడం పూర్తయ్యేసరికి చందు ముఖంలో రక్తం అంతా పొంగి వచ్చినట్టుంది. అతను కలలో కూడా ఊహించినది జరిగింది. గిరిజ మళ్లీ ఇంకోసారి తనని చిత్తుగా ఓడించింది. మహారాణిలా టీవీగా వెళ్లిపోయింది. అతను అలా చాలాసేపు అయిన తరువాత గిరిజ గదిలోకి వచ్చాడు. ఆ గది అలంకరణ అంతా అలాగే ఉంది. కానీ టేబుల్ మీద ఎంబ్రాయిడరీ చేసిన మేటీ క్లాత్ లేదు. గోడకి రామకృష్ణ పరమహంస ఫోటో కూడా లేదు. అల్మారాలో లక్ష్మీ సరస్వతుల ఫోటోలు ఉండే చోటు ఖాళీగా ఉంది. గిరిజా కళ్యాణం 14వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.